హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కర్డ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కర్డ్ రైసా? ఇదేంటి కర్డ్ రైస్ని కూడా తయారు చేస్తారా? అవునండి. ఇలా ఒక్కసారి తయారు చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ మీరే తినాలనుకుంటారు. ముందుగా ఉడికించిన అన్నాన్ని లేదా మిగిలిపోయిన అన్నాన్ని ఇలాగా ఒక చెంచా నెయ్యి వేసుకుని ఈ నెయ్యిని పట్టించాలండి. ఇన్ కేస్ మేము నెయ్యి తినము అనుకుంటే ఆయిల్ని పట్టించేసుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక రెండు పచ్చిమిరకాయలు, చిన్న అల్లం ముక్క, కొంచెం తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. సో ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని కర్డ్ని, చిక్కటి పెరుగుని తీసుకోవాలండి. ఇన్ కేస్ పలచని పెరుగైనా పర్వాలేదు. అలా తీసుకున్న తర్వాత మనం ఆడుకున్న కారం ఉంది కదండి, ఆ కారం అందులో వేసేసి కలిపేసుకోవాలండి. అలాగే కర్డ్కి సరిపడగా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందాక కారానికి వేసాం కానీ సాల్ట్కి వేయలేదు. సో ఇలా వేసుకుని ఇలా కలుపుకుని ఇలా ఉన్న మిశ్రమాన్ని మనం ఏం చేయాలంటే, ముందుగా మనం నెయ్యి పట్టించి ఉంచుకున్న అన్నం ఉంది కదండి, ఆ అన్నాన్ని అయితే ఇలా అన్నాన్ని నెమ్మదిగా వేసుకుని ఇలాగ కలిపేసుకోవాలండి. సో కర్డ్ రైస్ రెడీ అయింది. ఇంతే కదా అనుకుంటున్నారా? లేదండి, ఇంకా ప్రాసెస్ ఉంది, చూద్దాం. సో ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని అది కాగేంత వరకు వెయిట్ చేయండి. సో వెయిట్ చేసిన తర్వాత తాలింపు సరుకులండి: శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ. సో ఇవన్నీ వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే చిట్పట్లాడేంత వరకు, అది మనం లేత బంగారపు కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటే ఏ వంటకమైనా, ఏ తాలింపు వేస్తే ఆ రుచే వేరండి. ఇలా వచ్చేసిన తర్వాత ఈ తాలింపుని ఈ కర్డ్ రైస్లోకి వేసేసుకుందామండి. వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాము. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇన్ కేస్ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా కట్ చేసుకుని కలుపుకోండి. సో ఏంటి కొంచెం గట్టిగా ఉందనుకుంటే కొంచెం పెరుగు వేసుకుని మనం పలుచగా కూడా చేసుకోవచ్చు. ఇందులో టేస్ట్కి తగ్గ టేస్ట్ కొంచెం పెంచడానికి నేను కట్ చేసుకున్న గ్రేప్స్ని కూడా వేస్తున్నానండి. నాకు అవైలబిలిటీ ఉన్నవి గ్రీన్ గ్రేప్స్. ఇన్ కేస్ మీ దగ్గర బ్లాక్ గ్రేప్స్ కూడా ఉంటే వేసుకోవచ్చు. అలాగే నేను దానిమ్మ గింజలను కూడా వేస్తున్నానండి. సో ఫ్రూట్స్తో విత్ కర్డ్ అనమాట, కర్డ్ రైస్ అనమాట. సో ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకుని తింటే కర్డ్ రైస్ రెడీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా పిల్లలకి ట్రై చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు, చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.